పతనం అంటూ అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్లు, ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థ వాళ్లే కావాలంటున్న కొందరు కార్యదర్శులు, రొటీన్ నివేదికలు, పనులకు కన్సల్టెంట్లే, ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీష్ అద్దరమే వీరి పని. జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్ ఇప్పుడు మారకపోగా మరింత అధికం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ నియామకం తప్పనిసరి. నిధుల వినియోగం, నివేదికల రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలోని దీని గురించి ఉంటుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్ను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో కన్సల్టెన్సీ రాజ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది మరింత పెరిగింది. బడ్జెట్ రూపకల్పన కోసం ఎవరైనా ఆర్థిక నిపుణుడు సలహా తీసుకోవచ్చు, సలహాదారుగా నియమించవచ్చు. కేంద్రం నుంచి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఎలా సమీకరించవచ్చు తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్ను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతి ఏటా జరిగే బడ్జెట్ రూపకల్పనకు వీరిని ఆశ్రయిస్తున్నారు. బిల్లులు, చట్టాలను కూడా కన్సల్టెంట్తో చేస్తున్నారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘాన్ని అడగాల్సిన నిధుల కోసం ఆర్థిక శాఖలో ఏకంగా 11 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. కన్సల్టెంట్లో ఎక్కువ మంది బెంగళూరు, చెన్నై నుంచి వస్తారు. రావడం పోవడం అంతా వాళ్ళ ఇష్టం. జీతాలు మాత్రం లక్షల్లోనే. సచివాలయంలో ఎస్ఓలు ఏఎస్ఓలు అనుభవజ్ఞులు, విష పరిజ్ఞానం ఎక్కువ. కన్సల్టెంట్ కొనర్హత హైఫై ఇంగ్లీష్ వాడటమే అన్నటువంటిది ఒక సునిశ్చితమైనటువంటి విమర్శ ప్రభుత్వం మీద ఇక్కడ చేసుకొచ్చారు. లేకపోతే రిటైర్డ్